सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ఓం. బృహదారణ్యకోపనిషత్తుకి శాంతి పాఠం పూర్ణమదః కనుక ఆ మంత్రాన్ని చదువుతాను. మీరు మనసులో చదవండి, లేకపోతే మీ మైక్ కనుక ఆఫ్ చేసి ఉంటే మీరు కూడా పెద్దగానే చదవచ్చు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 212వ పేజీ, 6వ మంత్రం, 4వ అధ్యాయం, 4వ బ్రాహ్మణం, 6వ మంత్రం. నేను చదువుతాను, మీరు మంత్రాన్ని వినండి. యదేష శ్లోకో భవతి తదేవ సక్తః సహ కర్మణైతి లింగం మనో యత్ర నిషక్తమస్య ప్రాప్యాంతం కర్మణస్తస్య యత్కించేహ కరోత్యయం తస్మాల్లోకాత్ పునరైత్యస్మై లోకాయ కర్మణే ఇతి ను కామయమానః యథా కామయమానః అథా కామయమానః యో కామో నిష్కామః ఆప్తకామ ఆత్మకామః న తస్య ప్రాణా ఉత్క్రామంతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి. ఈ శారీరక బ్రాహ్మణంలో యాజ్ఞవల్కుల వారు జనక మహారాజుకి అనేక ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు. జనక మహారాజు గారి సభలో యాజ్ఞవల్కుల వారు ఈ విద్వత్ సదస్సులాగా జరుగుతున్నది. ఆ యొక్క సభయందు జనక మహారాజు బంగారంతో తొడిగినటువంటి 1000 ఆవులను, అంటే వాటి కొమ్ములకు బంగారపు తొడుగులు తొడిగి ఉంటాయి, అటువంటి 1000 ఆవులను ఇస్తాను నా ప్రశ్నలకు ఎవరైతే సమాధానం చెప్తారో అని చెప్పారు. అప్పుడు యాజ్ఞవల్కుల వారు సమాధానాలు చెప్తున్నారు. ఇప్పుడు మనం చూసే విషయం ఏమిటంటే, మనం 8వ అధ్యాయం భగవద్గీతలో విన్నటువంటి విషయం, శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణగతి గురించి, శుక్లగతి గురించి, జీవుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఎలా ప్రయాణిస్తాడు, సత్కర్మ చేస్తే కృష్ణగతి అని, ఉపాసన చేస్తే శుక్లగతి అని చెప్పి మనం భగవద్గీత 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలో తెలుసుకున్నాం. శ్రీకృష్ణ పరమాత్మకి ఏంటి ఆధారం అంటే ఈ ఉపనిషత్తుల యొక్క మంత్రాలే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా మనకు చెప్పింది. ఈ భగవద్గీతలో చదివినటువంటి విషయాలన్నీ కూడా ఉపనిషత్తుల్లోని విషయాలే. అందుకని గీతాసు ఉపనిషత్సు అంటాం.
ఆ యొక్క జీవుడు ప్రయాణం జనన మరణ చక్రంలో మనిషి అంటే శరీరాన్ని తీసుకోవడం మరియు శరీరాన్ని వదిలిపెట్టి మరొక శరీరాన్ని తీసుకోవడం. శంకరాచార్యుల వారు భజగోవిందంలో చెప్పినట్లుగా పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. పునరపి జననం అంటే ఒక శరీరంలో ప్రవేశించి జన్మను తీసుకోవడం ఈ జీవుడు, మరలా ఆ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక శరీరాన్ని తీసుకోవడం. అది భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్పాడు, నవద్వారే పురే దేహి. అంటే ఈ యొక్క 9 రంధ్రాలు కూడినటువంటి ఈ శరీరం, మనిషి ఇందులో ఈ శరీరాన్ని ధరించి ఉంటాడు ఈ జీవాత్మ అని చెప్పి మనం విన్నాం. ప్రశ్న ఏమిటంటే ఇక్కడ జ్ఞాని అజ్ఞాని మధ్య భేదం ఏమిటి? జ్ఞాని అంటే ఆత్మజ్ఞాని, ఆత్మని తెలుసుకున్నటువంటి జ్ఞాని. అజ్ఞాని అంటే ఆత్మని తన స్వరూపంగా తెలుసుకున్నటువంటి అజ్ఞాని వ్యక్తి. ఈ మంత్రంలో ఏం చెప్తున్నారంటే యాజ్ఞవల్కుల వారు, వ్యక్తి పునర్జన్మ మరణాలు కారణం అవిద్య, కామ, కర్మ, పుణ్యపాప ఫలం. ఈ జనన మరణాలకు కారణం ఏమిటి అనేటువంటిది శాస్త్రంలో చెప్పబడింది. ఏమంటే అవిద్య. అవిద్య అంటే అజ్ఞానం. మనిషికి ఎప్పుడైతే అజ్ఞానం ఉంటుందో, అంటే ఆత్మ అజ్ఞానం ఉంటుందో, కామ ఉద్భవిస్తుంది. కామ అంటే అనేకమైనటువంటి కోరికలు, అది పొందాలి, ఇది పొందాలి, ఇది చెయ్యాలి, అది చేయాలి అనేటువంటి అనేక తాపత్రయాలు ఉంటాయి మనిషిలో. కామ తను సంతోషంగా ఉండడానికి, తన కుటుంబం సంతోషంగా ఉంచడానికి అనేక విధాలుగా వ్యక్తి కోరికలతో ఉంటాడు. మరి కోరికలు అనేవేంటి మనిషిలో ఉండకూడదా అండి అనే ప్రశ్న వచ్చినప్పుడు, కాదు, కృష్ణ పరమాత్మే వ్యక్తిలో ఉన్నటువంటి ధార్మికమైనటువంటి కోరికలన్నీ కూడా నేనే అన్నాడు. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. అంటే మనుషుల్లో ఉన్నటువంటి ధార్మికమైనటువంటి కామాన్ని నేను, అంటే అధార్మికమైన కానటువంటి కామం, అంటే మనిషిని బంధించనటువంటి కామం, కోరిక. అంటే ఏంటి? ఆ కోరిక తీరినా తీరకపోయినా కూడా మనిషిలో ఎటువంటి బాధ ఉండదు, దిగులు ఉండదు. తీరితే తీరుతుంది. ఇది కొనాలనుకుంటాం, అది పొందాలనుకుంటాం, ఆ ఇల్లు కొనాలనుకుంటాం, ఇక్కడికి వెళ్ళాలనుకుంటాం. ఎన్నో రకాలైన కోరికలు ఉంటాయి మనిషిలో. కొన్ని తీరతాయి, కొన్ని తీరకపోవచ్చు. తీరినా పర్వాలేదు, తీరకపోయినా పర్వాలేదు అని అంటే అది బంధించనటువంటి కామం, నాన్ బైండింగ్ డిజైర్ అంటారు. అది మనిషిని ఎప్పుడూ కూడా బాధించదు. ఉదాహరణకి కాఫీ తాగుతుంటారు కొంతమంది. ఉదయాన్నే లేస్తే ఫస్ట్ కాఫీ ఉండాలి. ఇప్పుడు వాళ్ళకి కాఫీ లేదనుకోండి, చాలా కష్టపడతారు. పాలు రాకపోయినా, ఆ కాఫీ అందకపోయినా టైంకి బాధ, ఆ కోరిక తీరదు. అది తీరకపోయేటప్పటికి ఏమవుతుంది? మనిషిలో తలనొప్పి రావడం, కళ్ళు తిరగటం, మూడంతా చెడిపోతుంది. దీన్ని ఏమంటామండి? ఈ కామాన్ని బైండింగ్ డిజైర్ అంటారు, బంధించేటటువంటి కామం. అదే అవి లేకపోయినా పర్వాలేదండి, ఈరోజు కాఫీ లేకపోయినా పర్వాలేదు, ఓకే అని అన్నారనుకోండి, అది బంధించినటువంటి కామం. కనుక మనిషికి బంధించే కామాలే ఎక్కువ ఉంటాయి. అది జరగకపోతే అనేక రకాలుగా మనిషి దాన్ని పొందడం కోసం ఎన్నో కర్మలు చేస్తాడు. ప్రాయశ్చిత్త కర్మలు చేస్తాడు, గుళ్ళకి వెళ్తాడు, గోపురాలకు వెళ్తాడు, అనేక ప్రదర్శనలు చేస్తాడు, ఎన్నెన్నో చేస్తాడు ఆ కోరిక తీరడం కోసం, ఆ కామం తీరడం కోసం.
కనుక అవిద్య అనేటువంటిది కామానికి దారితీస్తుంది, అంటే బంధించే కామానికి దారితీస్తుంది. మంచి కోరికలు ఉండడంలో తప్పు లేదు, అధార్మికమైనటువంటి ఉంటే కష్టం, లేకపోతే బంధించే కోరికలు, అది తీరకపోతే బాధపడేటటువంటి మనస్తత్వంతో కూడిన కోరికలు ఉంటే మనిషికి నిద్ర పట్టదు. అది మంచిది కాదని చెప్తున్నది శాస్త్రం. అంతేకాని కోరికలు లేకుండా ఎట్లా ఉంటామండి? భగవంతుడికే కోరికలు ఉన్నాయి, భగవద్గీత చెప్పాలని కోరిక లేదా భగవంతుడికి? కనుక ఆ కోరికలు ఉండాలనో తప్పు లేదు మనిషికి. కనుక మనం ఇక్కడ సరిగా అర్థం చేసుకోవాలి. సన్యాసులంటే జ్ఞానులంటే వీళ్ళకి ఏం కోరికలు ఉండవని కాదు, శుభకామాలు ఉంటాయి, మంచి కోరికలు ఉంటాయి వాళ్ళకి. మంచిని ప్రచారం చేయాలనేది కూడా ఒక కోరికే. ఇప్పుడు ఈ క్లాస్ చెప్పాలనేది కూడా కోరికే కదండి. ఇప్పుడు ఈ కోరిక ఉండకూడదా అంటే ఎట్లా ఉంటుంది? మంచి కోరికలు ఉండొచ్చు, అవి తీరినా తీరకపోయినా పర్వాలేదు అనేటటువంటి స్థితిలో ఉండాలి మనస్సు ఎప్పుడు కూడా. దానికి మనం మనస్సును తయారు చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనిషికి ఆ కోరికలు బంధించవు. కనుక ఈ అవిద్య వలన ఏమవుతుందంటే కామానికి దారితీస్తుంది, బంధించే కోరికకి. ఈ బంధించే కోరికల వలన ఏం చేస్తాడు? కర్మ చేస్తాడు, ఇంకా 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 కర్మలు చేస్తూ ఉంటాడు. పుణ్యకర్మలు చేస్తాడు, ఒక్కొక్కసారి పాపకర్మలు చేస్తాడు. కొంతమంది పాపకర్మలు కూడా చేస్తారు, అంటే తప్పుదోన వెళతాడు ఆ కోరికలను తీర్చుకోవడానికి. లేకపోతే ప్రాయశ్చిత్త కర్మలు చేస్తూనే ఉంటాడు. ఈ కర్మలు చేయడం వలన ఏమవుతుంది? మళ్ళీ పుణ్యపాపాలని పొందుతాడు, మళ్ళీ క్రొత్త పుణ్యపాపాలని మళ్ళీ లెక్కలో లిస్టులో వేసుకుంటాడు, ఫిక్స్డ్ డిపాజిట్ లాగా. ఇప్పుడు అవిద్య కామానికి దారితీస్తుంది, కామము కర్మకు దారితీస్తుంది, కర్మ మళ్ళీ పుణ్యపాపాలని మనకు వచ్చేట్లు చేస్తే ఆ పుణ్యపాపాలు ఏమిస్తాయండి? నెక్స్ట్ మరొక జన్మ. ఇప్పుడు మరి జన్మ రావడానికి ఎవరు కారణం? మన పుణ్యపాప కర్మలే కారణం. మన పుణ్యపాపాలు ఎందుకు వచ్చినాయి అంటే మన కర్మలు కారణం. మన కర్మలు ఎందుకు చేస్తున్నాం అట్లా బంధించే కర్మలు? కారణం ఏమిటి అండి అంటే అజ్ఞానం. ఆ కామం ఉండడం వలన, అజ్ఞానం వలన కామం ఉంటుంది. కనుక ఇట్లా మనిషి జీవితం జరుగుతూనే ఉంటుంది. అటువంటి వ్యక్తికి ఏం చెప్పారు ఇక్కడ ఈ మంత్రంలో అంటే, శారీరకంగా మానసికంగా ఎంతో అపరిపూర్ణతని ఫీల్ అవుతూ ఉంటాడు. కుటుంబ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు. మనిషిలో ఏదో ఒక ఆందోళన, ఒక వెలితి అంటారు తెలుగులో, వెలితి అన్నారు. ఏదో కోల్పోయినట్లుగా ఒక బాధ. అలా ఉండడం వలన ఏమవుతుందంటే మనిషిలో ఆ చింత ఎక్కువయ్యి మనిషిలో రకరకాలైనటువంటి కర్మలు చేయడం వలన మరల మరల జన్మ తీసుకుంటాడు. కనుక ఇతనికి మరల పునర్జన్మ ఉంటుంది. అప్పుడు అటువంటి జీవుడు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా ఏమవుతాడు అంటే ఈ శరీరాన్ని వదిలి ప్రయాణిస్తాడు. అదే ఈ మంత్రంలో చెప్తున్నారు. తదేశ శ్లోక సక్త. సక్త అంటే చూసారా, ఆ కోరికలతో ఆసక్తిలో ఉన్న వ్యక్తి సహా కర్మణా ఏతి, ఆ పుణ్యపాపల కర్మల్ని వాడిని మళ్ళీ ఆ శరీరాన్ని వదిలిపెట్టి ప్రయాణిస్తాడు ఆ జీవుడు. లింగం మనోయత్ర అంటే లింగం మన అంటే సూక్ష్మ శరీరం. మనం ఇంగ్లీష్లో ఆర్సి అంటాం కదా, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. ఆ మైండ్ చిదాభాసతో కూడినటువంటి ఆ సూక్ష్మ శరీరం. లింగం మనః ఎత్ర నిషక్తం అస్య అంటే దాంట్లో కూరుకొని ఉంటాడు. ఆ కోరికలు, మనిషిలో వాసనలు, ఆ తాపత్రయాలు, ఏదేదో సాధించాలనుకున్నవన్నీ కూడా ఆ ఆలోచనలతోనే మనిషి ప్రాప్యాంతం ఎప్పుడైతే ఈ జీవితంలో చివరి కాలం వస్తుందో కర్మణః తస్య యత్ కించిత్ ఇహ కరోత్యయం, ఏ కర్మలైతే చేశాడో ఆ పరిపూర్ణం కానటువంటి కర్మలు ఇంకా మనసులో ఉంటూనే ఉంటాయి. అటువంటి కర్మల్ని మళ్ళీ ఆ యొక్క కోరికలను తీర్చుకోవడం కోసం ఆ జీవుడు మరొక శరీరం తీసుకొని తీరాలి. ఎందుకంటే ఆ కర్మలను అనుభవించాల్సి వస్తుంది కోరికలు ఉండడం వల్ల. అలా ఏమవుతాడు? తస్మాత్ లోకాత్ పునః ఏతి
తస్మై అంటే ఆ వ్యక్తి అజ్ఞాని, అవిద్యా కామకర్మ పుణ్య పాప ఇటువంటి ఉన్నటువంటి అజ్ఞాని మళ్ళీ తన యొక్క ఆ సూక్ష్మ శరీరంతో ప్రయాణిస్తాడు. లోకాత్ పునః అంటే పంచాగ్ని విద్య ద్వారా ఈ శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళీ మేఘాగ్ని అట్లా పైకి వెళ్ళి మళ్ళీ భూమి మీదకి వస్తాడు అని చెప్పి ఛాందోగ్యోపనిషత్తులో మనం పంచాగ్ని విద్య విన్నాం. ఆ జీవుడు మళ్ళీ ప్రయాణించి తస్మై లోకాయ కర్మణి, ఏ లోకంలోకి వస్తాడు, ఏ శరీరంలోకి వస్తాడంటే ఏ కర్మ చేస్తే ఏ కర్మకి ఏ శరీరం సూటబుల్గా ఉంటుందో ఆ యొక్క శరీరంలో ప్రవేశిస్తాడు. అంటే తన కర్మలకు అనుసారంగా ఆ కర్మను అనుభవించడానికి ఏ శరీరమో ఆ శరీరమే. అంటే నెక్స్ట్ మనుష్య జన్మ వస్తుందని ఏమి గ్యారెంటీ లేదండి. మనుష్య జన్మ వస్తుందని ఏమి గ్యారెంటీ లేదు. కనుక మనిషికి ఈ విషయం తెలియాలి. కనుక ఏం చేయాలి? ఇప్పుడు ఇందులో ఇతిను కామయమానః అన్నారు. ఈ విధంగా కోరుకున్నటువంటి వ్యక్తి ఇతిను కామయమానః అథ అకామయమానః. ఇప్పుడు కామయమానః అంటే కామము కోరికలతో కూడిన వ్యక్తి ఈ విధంగా ప్రయాణిస్తాడు. ఉపాసకుడైతే బ్రహ్మలోకానికి వెళ్తాడు. కేవల పుణ్యకర్మలు మాత్రం చేస్తే స్వర్గలోకానికి వెళ్తాడు. స్వర్గలోకం నుంచి మళ్ళీ తిరిగి వస్తాడు. బ్రహ్మలోకంలోకి వెళ్ళినా కూడా అక్కడ దగ్గరికి వెళ్ళి బృహదారణ్యకోపనిషత్తు అక్కడ చదవాలి. ఇక్కడ చదవకపోయినా కూడా ఇక్కడ ఎంత పోస్ట్ పోన్ చేసినా అక్కడ తప్పించుకోలేరు కదా. అసలు విషయం బ్రహ్మలోకం వెళ్ళడం మొదలు కష్టం అండి, చాలా చాలా కష్టం. అంత తేలిగ్గా బ్రహ్మలోకానికి వెళ్ళలేం, ఎంతో ఉపాసన చేయాలి. కనుక ఇక్కడ తేలికగా గురువు గారు చెప్తుంటే కర్మయోగ అభ్యాసం చెయ్యి, కర్మయోగం చేసిన తర్వాత ఉపాసనా యోగం చెయ్యి, ఉపాసన యోగం తర్వాత జ్ఞానయోగం నేను చెప్తాను వినయ్యా అంటే నాకు ఇప్పుడు తీరిక లేదండి అంటాడు. సరే, తర్వాత మరణించిన తర్వాత ఎక్కడ ఏమవుతుందో ఎట్లా ఉంటుందో తెలియదు కదా. అందుకని శాస్త్రం చెప్తుంది ఈ యొక్క అవకాశాన్ని వదిలిపెట్టుకోవాకు. కరోనా వచ్చినా కూడా, కోవిడ్-19 వచ్చినా కూడా ఆన్లైన్లో అయినా క్లాస్ చెప్తారు, తప్పించుకోవాకు అంటారు. అందుకని శాస్త్ర వాసన రావడం అనేది, శాస్త్రం మీద అంత శ్రద్ధ రావడం అనేది ఎంతో జన్మ జన్మల పుణ్యం. కనుక ఇక్కడ ఇతిను కామయమానః ఇంతవరకు చెప్పిందంతా కూడా అజ్ఞాని కోరికలతో నిండి ఆలోచనలతో ఆ కోరికలను తీర్చుకోవడానికి తాపత్రయపడుతూ ఉంటాడు. అన్నీ భగవంతుడికి వదిలేసి జరిగేదేదో జరుగుతున్నది, ఆయన నిర్ణయాలు ఉన్నాయి కదండి, భగవంతుడి నియతి అనేది ఒకటి ఉన్నది కదా, దాన్ని వదిలిపెట్టాం. ఉదాహరణ చెప్పాను కదా ఒకసారి, ఆ చూరుగుని బల్లి పట్టుకొని ఉంటుంది. బల్లి ఆ బల్లి అనుకుంటుంది నేను ఈ చూరు నేను గనక లేకపోతే ఈ చూరే ఉండదు. అంటే చూరు అంటే రూఫ్, కప్పు అనమాట, ఇంటి పై కప్పు. ఆ బల్లి అనుకుంటుంది అబ్బా నేనే ఈ యొక్క చూరు మొత్తానికి ఆధారం అనుకుంటుంటుంది. అది ఏమనుకోవాలి దానికి? ఆ చూరు ఉండడం వల్లనే బల్లి ఉన్నది, అసలు లేకపోతే దానికి ఎక్కడండి ఆధారం? కానీ బల్లి ఏమనుకుంటున్నది? ఆహా నేనే గొప్ప అనుకుంటున్నది. అట్లాగే మనం కూడా బల్లి కథ చెప్తే నవ్వుతాం, కానీ మనం చేసేది ఏమిటి? ఉదయం నుంచి సాయంత్రం దాకా తల్లిగా నేను ఎన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను, భార్యగా, కోడలుగా ఎన్నెన్నో చేస్తున్నాను అబ్బా అని చెప్పి మనకు మనమే పెద్ద పొగుడుకుంటుంటాం. అంత పరమేశ్వరుడి అనుగ్రహం వలన జరుగుతున్నది. నెక్స్ట్ మూమెంట్ ఎట్లా ఉంటుందో నీ శరీరమే నీకు తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ప్రతి వాళ్ళు ఇది నాది నాది అని చెప్పి అనుకుంటుంటారు. ఈ శరీరం మా అమ్మ నాకే హక్కు, నా భార్య నాకే హక్కు, నా భర్త నాకే హక్కు అని చెప్పి ఎవరికి వాళ్ళు ఆ శరీరం మీద వాళ్ళ యొక్క ఓనర్షిప్ని, ఆధిపత్యాన్ని చూపిస్తుంటారు. భూమి మాత అంటుంది అసలు మీరెవరిది కాదు, ఆ శరీరం నాది అంటుంది భూమాత. అసలు మీకెట్లా సంబంధం? నా చేత చేయబడింది ఆ శరీరాన్ని, మీకెవరికి హక్కు లేదంటుంది. అందుకని మన శరీరం మీదనే మనకు ఓనర్షిప్ లేదు, ఇంట్లో వాళ్ళకి ఎవరికీ లేదు. పంచభూతాలకి సంబంధించినది ఇది, పంచభూతాలకే వెళ్ళిపోతుంది, కానీ ఎవ్వరికీ హక్కు లేదు.
అందుకని మనది ఈ శరీరాన్ని కూడా మనం క్లెయిమ్ చేయడానికి లేదు. మట్టి నుంచి వచ్చింది, మట్టిలోకి వెళుతుంది. ఈ విషయాలు మనం తెలుసుకున్నంతసేపు మనకు ఈ శరీరం మీద అభిమానం ఉండదు, అంతగా ఉండదు. కనుక ఈ విషయం చెప్తూ ఇప్పుడు ఎటువంటి భావన, జ్ఞాని ఎలా ఉంటాడు? జ్ఞానికి ప్రయాణం ఉండదు. జ్ఞాని అయితే ఈ యొక్క కామ, కర్మ, పుణ్యపాపాలు ఇవన్నీ ఉండవు. ఎందువలన, ఏ విధంగా అనే విషయాన్ని మనం చూస్తున్నాం. చాలా నెలలైపోయింది, అందుకని లాంగ్ ఇంట్రొడక్షన్ అన్నమాట. ఈ జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడు? ఇది అజ్ఞాని జీవుడి యొక్క ఆత్మకథ అండి. ఇంతవరకు చెప్పింది అజ్ఞాని జీవుడి ఆత్మకథ, బయోగ్రఫీ. ఇప్పుడు జ్ఞాని అయినటువంటి వ్యక్తి ఎలా వీటన్నిటి నుంచి బయటపడుతున్నాడు? ఆయన శరీరం వదిలిపెట్టిన తర్వాత ప్రయాణించడట జ్ఞాని. ఆయనకి మరలా కృష్ణగతి, శుక్లగతిలు ఉండవు. ప్రయాణించడం, ఇంకొక శరీరంలో ప్రవేశించడం, పంచాగ్ని ద్వారా మళ్ళీ ఈ భూమి మీదకి రావడం, ఇట్లాంటివన్నీ ఉండవు అని మనం తెలుసుకున్నాం. కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఈ యొక్క కామానికి, ఈ అవిద్యకి కారణం ఈ అహంకారం. నేను అనే అహంకారం, నాది అనేటటువంటి మమకారం. ఈ రెండేనండి మనిషిని పట్టి పీడిస్తూ ఉంటాయి. అది మనకు తెలియకుండా మనం అందులో పడి జారి పడుతుంటాం. ఎట్లాగంటే జ్ఞాని అయిన వాడు ప్రకృతి క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. అహంకార్యంతో కూడినటువంటి నేను, నాది. మన పేరు మీద చూడండి మనకి ఎంత అభిమానం. అందులో కాస్త స్పెల్లింగ్ తప్పు వచ్చినా సరే వాళ్ళ బయటికి చెప్పాం, కానీ లోపల కొంచెం ఫీల్ అవుతాం. పేరు స్పెల్లింగ్ మీద అంత అభిమానమా అందరికీ? అందుకని ఈ శరీర అభిమానం అనేటువంటిది, పేరు అభిమానం అంత తేలికగా పోవండి. మనిషికి ఎంతో వైరాగ్యం రావాలి. ఈ అజ్ఞానికి ఇవన్నీ కూడా తాను చేస్తున్నాను అనుకుంటాడు అహంకారంతో. కానీ ఈ అహంకారం అనేది ఏమిటి? ప్రతిబింబ చైతన్యం. అది రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. చిత్ చైతన్యం, బింబ చైతన్యం కదా నా నిజ స్వరూపం. అది గుర్తుండదు మనకు, అది గుర్తుండదు. జ్ఞానికి అయితే జ్ఞానం వలన ఆయనకి గుర్తుంటుంది. ఎప్పుడూ కూడా ఏ పని చేస్తున్నా కూడా సబ్ కాన్షియస్ మైండ్లో కూడా గుర్తుంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఎలాగైతే కొంతమంది విష్ణు సహస్రనామం చదువుతారు కదండి, రెగ్యులర్గా చదివే వాళ్ళకి మనసులో ఎప్పుడు లోపల సబ్ కాన్షియస్ మైండ్లో మనసులో రింగ్ రింగ్ అంటుంటుంది ఆ మంత్రం. అట్లాగే జ్ఞానికి ఎన్ని పనులు చేస్తున్నా, ఎక్కడ ఉన్నా కూడా తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంతే ఇది మత్వా న సజ్జతే. జ్ఞాని అయిన వ్యక్తికి ఈ గుణాలు, విషయాలు, వాటి యొక్క సంబంధ విషయాలతో వ్యవహారం చేస్తున్నాయి, అంతేకాని ఇందులో సత్యం లేదు అని తెలుసుకుంటాడు. ఆయన్ని అవి బాధించవు. కనుక ఆ జ్ఞాని అయినటువంటి వ్యక్తికి ఆత్మ ఏమిటి, అనాత్మ ఏమిటని తెలుసు. మనం చెప్తా కదండి, ఈ 5 వేళ్లని మనం తీసుకుంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఇది చిదాభాస, అహంకారం. దీన్ని జీవాత్మ అంటాం. వీడి జ్ఞానం గనక వస్తే ఈ చిదాభాస జీవుడికి నేను బింబ చైతన్యాన్నే, ప్రతిబింబ చైతన్యం అనేటువంటిది బింబ చైతన్యం లేకుండా ఉండదు. ఈ 3 కూడా అనాత్మలు. ఈ అనాత్మల వల్ల సాంగత్యం వల్ల నాకు ఈ యొక్క అహంకారం, మమకారం ఏర్పడుతున్నాయి. నేను, నాది అనే భావన. అలా లేకుండా ఉంటే, అందుకనే ఈ వేలు, ఈ అహంకారం వంగాలి కిందకి. వంగడం అంటే ఏమిటి? గురువుకి సరెండర్ అవ్వాలి, శాస్త్రానికి సరెండర్ అవ్వాలి, ఈశ్వరుడికి సరెండర్ అవ్వాలి. ఈ 3 తప్ప మనం అన్నిటికీ సరెండర్ అవుతాం. అలా అయితే ఏమంటే కష్టపడాలి. అలా కాకుండా పైన వీటిట్లో ఉన్నా కూడా మన మనసు ఎప్పుడు గురువు మీదనే ఉంటే, మీలాగా మీ అందరికీ నేనే ఉంటాను మనసులో, శాస్త్రమే ఉంటుంది. మీలాంటి వాళ్ళకి ఈ శరీరంలో ఉన్నా కూడా, కుటుంబంలో ఉన్నా కూడా, వ్యవహారం చేస్తున్నా కూడా
మన చింతన ఎట్లా ఉంటుందంటే ఆత్మజ్ఞానం పొందాలి, ఈ యొక్క అజ్ఞానంలో నుంచి బయటపడాలనేటువంటి చింతన ఉంది చూసారా, అది మనల్ని ఈ యొక్క మార్గానికి తీసుకెళ్తుంది. అప్పుడు ఈ జ్ఞానికి ఏమొస్తుంది, అహంకార భావం నుంచి ముందు ఈ అహంకారం కాదు, ఇది జీవాత్మ అనే దానికి రావాలి ఫస్ట్. నేను నాది అనే భావన లేకుండా, నేను నాది అనే అహంకార భావన లేకుండా జీవాత్మ భావన రావాలి. నేను జీవాత్ముణ్ణి, జీవుణ్ణి, ఈ శరీరంలో తాత్కాలికంగా ఉన్నాను ఇప్పుడు అని రావాలి. ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత శాస్త్రం వినంగా వినంగా జీవాత్మని కాదు నేను పరమాత్మని అనే భావన రావాలి. జీవాత్మ భావం నుండి పరమాత్మ భావానికి రావాలి. ఈ పరమాత్మ భావం అంటే ఏమిటి? సర్వాత్మ, అందరిలో ఉన్న ఆత్మే ఈ సర్వాత్మ. ఈ ఆత్మే నా స్వరూపము కూడా. నేను శరీరాన్ని కాదు, మనస్సుని కాదు, బుద్ధిని కాదు, ఇంద్రియాలను కూడా కాదు. అవి నా పరికరాలు, అవి నా దగ్గర ఉన్నటువంటి పరికరాలు. ఎట్లాగైతే నా బ్యాగ్ నా భుజానికి తగిలించుకొని నా పక్కన ఉంటుంది, అంత మాత్రం చేత నేను బ్యాగ్ నవ్వుతానా? ఇప్పుడు ఈ వస్త్రం కూడా నా శరీరానికి అంటుకొని ఉన్నదండి, అంత మాత్రం నేను వస్త్రాన్ని కాదు కదా. ఎలాగైతే ఆభరణాలన్నీ చూస్తున్నా కూడా సర్వం స్వర్ణమయం అనే భావన ఉంటుందా లేదా? ఆభరణాలన్నీ అనాత్మతో సమానం అండి. ఆత్మ, బంగారం ఆత్మతో సమానం. ఇప్పుడు మనం బంగారాన్ని చూడాలి అంటే వేరుగా చూడాలా? మీరే చెప్పండి. ఆభరణాలన్నీ చూసేటప్పుడు మనం చూస్తున్నది బంగారమే కదా. కనుక మన ఆభరణాలు చూస్తున్నా కూడా అనేక రూపాల్లో చూస్తున్నాం బంగారాన్ని. ఇప్పుడు సర్వాత్మ అంటే సర్వస్వర్ణ భావం వస్తుందా రాదా? ఉంగరము, గాజు, చైను ఇవన్నీ చూస్తున్నప్పటికీ కూడా మనకు లోపల ఏం జ్ఞానం ఉన్నది? ఇదంతా కూడా బంగారమే అనే ఉంది కదా. సర్వం స్వర్ణమయం అనే జ్ఞానం ఉన్నదా లేదా? అది ఉంటుంది స్వామిని. అది చాలా తేలిక మాకు అన్నారు. అది ఎలాగో మన పిల్లల్ని చూస్తున్న భార్య, భర్త, తల్లి, తండ్రి అందరూ కూడా ఆభరణం లాంటి వాళ్ళు. ఆ శరీరం పైన ఒక తొడుగు లాంటిది, దాని లోపల ఉన్నటువంటి ఆ సత్ అనేటువంటిది బంగారం లాంటిది. సత్ చిత్ బ్రహ్మ చైతన్యం, ఆ ఉనికి ఎరుక అనేదే దానికి ఇది ఒక తొడుగు లాంటిది. మనం ఆ తొడుగును చూస్తున్నాం. మనం ఆ డిజైన్తో ఉన్న చైన్ వేసుకున్నా కూడా బంగారాన్నే వేసుకున్నాం మెడలో. ఉంగరాన్ని పెట్టుకున్నా బంగారాన్నే పెట్టుకున్నాం, ఉంగరం షేప్లో ఉంది అంతే. కానీ బంగారం అనే జ్ఞానం ఉన్నదా లేదా? అదేవిధంగా ఇక్కడ మనం కూడా ఈ శరీరాలన్నీ వేరువేరుగా ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా వీటన్నిటికీ ఆధారం ఉనికి, ఎరుక. ఉనికి అంటే ఎగ్జిస్టెన్స్, ఎరుక అంటే కాన్షియస్నెస్, చైతన్యం. కనుక అదే నా యొక్క నేను 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 అనేది ఆ బింబ చైతన్యం అని తెలుసుకోవాలి. కనుక అహంకారం నుంచి మన అహంకారం వదిలిపెట్టాలి. ముందు నేను నాది అనే భావన వదిలిపెట్టాలి. సర్వం ఈశ్వరార్పణమస్తు అనే భావనలోకి రావాలి. జీవాత్మ భావం నుంచి పరమాత్మ భావం నుంచి సర్వాత్మ భావం. ఇది మైత్రేయ బ్రాహ్మణంలో కూడా చూసాం. జీవాత్మ పరమాత్మ అనే భావన 1వ అధ్యాయంలో 4వ బ్రాహ్మణం 7వ మంత్రంలో అక్కడ కూడా చూసాం. ఇదం బ్రహ్మ ఇదం క్షత్రం ఇమే లోకాః ఇమం సర్వం యదయమాత్మ అన్నాడు. అక్కడ చూసాం ఇదే విషయాన్ని. కనుక ఆత్మను పొందడాన్ని అంటే అన్ని అనాత్మలను ఒకేసారిగా పొందడం. ఆత్మను పొందడం అంటే ఏమిటి? బంగారాన్ని తెలుసుకోవడం అంటే ఏమిటండి? అన్ని ఆభరణాలని, అమ్మ రేవతి అది వీడియో మూవ్ అవ్వకుండా చూడండి అమ్మ. వీడియోస్ మూవ్ అయితే కొంచెం డిస్ట్రాక్షన్గా ఉంటుంది. కనుక ఈ యొక్క జీవాత్మ భావం పోవడం అంటే ఇదే. ఆత్మను పొందడం అంటే అన్ని అనాత్మల నుంచి ఒకేసారిగా అవి అనాత్మలు కాదు, అవన్నీ కూడా ఆత్మస్వరూపాలే అని తెలుసుకోవాలి.
అందుకని శరీరం మనస్సు చూస్తూ మీరు అనాత్మను చూస్తూ ఆత్మ అనుకోవడం సంభవం కాదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు జ్ఞాని అకామయమాన అన్నారు. చూడండి, ఇక్కడ జ్ఞాని విషయం చెప్తున్నారు. అకామయమాన అంటే కామములు లేనటువంటి వ్యక్తి. ఎట్లా అండి అంటే బంధించే కామాలు లేవు, అన్ని భగవంతుడికి వదిలిపెడతాడు. ప్రారబ్ధాయ సమర్పితం వపుహు ఇత్యేషా మనీషా మమ. ఈ శరీరాన్ని ప్రారబ్ధానికి వదిలిపెడుతున్నాం. అస్సలు నిజంగా మాట్లాడితే ఏది ఎలా ఎప్పుడు జరగాలో అలా జరుగుతుంది. ఖచ్చితంగా చెప్పాలంటే మన చేతుల్లో మనం అనుకున్నది ఏది జరగదు. మన ప్రయత్నాలు మాత్రమే, కానీ జరగవలసినదేదో నిర్ణయించబడి ఉన్నది ఆల్రెడీ. అది ఆ నియతి ప్రకారం జరుగుతుంది. మన పిల్లలు కానీ మన ఇంట్లో వ్యక్తులు కానీ వాళ్ళ ప్రారబ్ధానికి తగినట్లుగా వాళ్ళ కర్మ అనుసారంగా వాళ్ళకి సుఖ దుఃఖ అనుభవాలు వస్తూ ఉంటాయి. ఇది పరమ సత్యం. కనుక మనం అటు ఇటు మార్చడానికి అవకాశం లేదు. ఏమండి, ఆయన మార్చచ్చు కదా భగవంతుడు. కానీ ఆయన మార్చమని అడుగుతాను. గుడికి వెళ్ళి ఆ కొండకి వెళ్ళి ఆయనకి పూజ చేసి కొంచెం మార్చయ్యా, త్వరగా ప్రీపోన్ చెయ్యి, ముందుకే తీసుకురా, మరి లేట్ చెయ్యవాకు, లేకపోతే లేట్ చెయ్యి తర్వాత పెట్టు అని మనం ఇట్లాంటివన్నీ బేరసారాలు చేస్తూ ఉంటాం. ఆయన అంటాడు నేను కూడా ఏమి చెయ్యలేను అంటాడు. అది విషయం. ఎందుకంటే భగవంతుడు కూడా మన ప్రారబ్ధంలో ఎలా జరగవలసినదో ఆయన అందులో ప్రవేశించడు. ఆ విషయంలో ప్రవేశించకూడదు. అది ఈశ్వర నియతి. అలా ప్రవేశిస్తే అందరి జాతకాల్లోకి ఆయన ప్రవేశించాడు అనుకోండి, అందరి ప్రారబ్ధాల్లోకి ఏమవుతుంది? అప్పుడు ఆయన పెట్టినటువంటి ఈ యొక్క కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో, నా భుక్తం క్షీయతే కర్మ జన్మ కోటి శతైరపి, ఎవరెవరి కర్మను వాళ్ళు అనుభవించాలి. భగవంతుడు కూడా వాటిని అనుభవించకుండా చెయ్యలేడు అని అన్నప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తాడండి? మనం అనుకుంటాం ఆయన పవర్ఫుల్ కదండి, ఆయనకి శక్తి ఉన్నది కదా, మనం మార్చొచ్చు కదా అంటాం. నీలాంటి వాళ్ళు కొల్లలుగా ఉన్నారు అడిగేవాళ్ళు వాళ్ళ కోరికల్ని. ఇలా చేసుకుంటూ పోతే ఆయనకంటూ ఒక లా అండ్ ఆర్డర్ లేదా? మనకు లా అండ్ ఆర్డర్ ఉంటుంది కదండి, చట్టం అనేది ఒకటి ఉంది కదా. ప్రతి వాళ్ళ ఇష్టం ప్రకారం చట్టం మారుతుందా? మారదు కదా, మారకూడదు. అలా మారితే కష్టం కదా. అదేవిధంగా దేవుడి విషయంలో కూడా ఒక చట్టం అనేటువంటి ఉన్నది. కనుక ఈ విషయం మనం తెలుసుకోకుండా మనం ఏం చేస్తామంటే భగవంతుణ్ణి మన యొక్క అవసరాలకు ఉపయోగించుకుంటున్నాం. శాస్త్రం ఏం చెప్తుంది? భగవంతుణ్ణి పూజించు, ఆరాధించు, నువ్వు మానసికంగా శక్తిని పొందడానికి ఆయన ఆరాధించవయ్యా అంటే మనం ఏం చేస్తున్నామంటే ఆయన్ని మనం చక్రం తిప్పుతాం అనమాట. నువ్వు ఇట్లా చెయ్యాలి, అట్లా చేయాలి, అలా చేస్తే ఇట్లా ఇస్తాను, ఇంత ఇస్తాను అని చెప్పి బేరసారాలు చేసి ఆయన ముందు ఎంత బలహీనంగా, ఎంత న్యూనతగా ప్రవర్తిస్తామంటే మనం అంత న్యూనతగా ప్రవర్తిస్తాం. కారణం ఏంటండి? మన అజ్ఞానం. భగవంతుడు ఆయన శక్తి మనకు తెలియదు, ఆయన నియతి తెలియదు మనకు. ఆయన అంటే లా అండ్ ఆర్డర్, కర్మ అది దాని ప్రకారంగా వెళ్ళాలి అన్న సంగతి మనకు. ఎందుకంటే మన కోరికలు తీరాలనేటటువంటి ఆవేశంలో మనం ఎంతగా ముందుకైనా వెళతామండి. అంతటి ఇది ఉంటుందన్నమాట. భగవంతుణ్ణే కమాండ్ చేస్తాం మనం. నువ్వు ఎంతన్నా కమాండ్ చేయి. ఆ నియతి అనేది ఒకటి ఉన్నది. దాన్ని కనుక మనం తెలుసుకున్నాం అనుకోండి, మనం డిస్టర్బే కాం అస్సలు. దీన్ని అలవాటు చేసుకోవాలి. అది జ్ఞానికి తెలుసు. జ్ఞానికి ఏం తెలుసు? ఈ శరీరము, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలన్నీ కూడా అనాత్మ, మిథ్య. ఇవన్నీ కూడా వ్యావహారిక సత్యం. నేను పారమార్థిక సత్య స్వరూపుడైనటువంటి ఆత్మస్వరూపాన్ని. ఈ పారమార్థిక సత్యమైన ఆత్మను నేను, ఈ యొక్క వ్యావహారిక సత్యమైనటువంటి వాటిని ఉపయోగించుకునేవాడిని నేను. నాకు వీటితో ఎటువంటి సంబంధము లేదు. అంటే నన్ను ఇవి బంధించవు అనే జ్ఞానం వస్తే ఇవన్నీ కూడా నిజంగా కళ గుర్తుపెట్టుకోవాలి మనం. క్రిందటి మైత్రేయ బ్రాహ్మణులు మనకు కళ ఉదాహరణ ఇచ్చారు. ఈ జీవుడికి, ప్రయాణించే జీవుడికేమో కళ ఉదాహరణ ఇచ్చారు. విదేహముక్తికేమో నిద్రను ఉదాహరణగా చెప్పారు. ఎలాగైతే వ్యక్తి కళలో
జారి పడ్డాడు అనుకోండి నీళ్ళల్లో, జారి పడంగానే మెలకు వచ్చింది. మెలకు వస్తే బాధ ఉంటుందా? ఆ జారి పడ్డానే అనేటువంటి బాధ ఉన్నదా? లేదు కదా. అదేవిధంగా మనిషి కూడా ఈ కళ లాంటిది. ఈ శరీరం, మనస్సు, బుద్ధి, చిత్తహంకారాలు, వ్యవహారం మొత్తం కూడా కళ లాంటిది. ఈ కళ లాంటిది అని తెలుసుకోవాలి. కళ కాదండి, ఇది కళ లాంటిది. కానీ కళలో ఉన్నంతసేపు కళ కాదు మనిషికి. కనుక కళలో నుంచి మెలకు వచ్చినప్పుడే ఆ కళ వలన వచ్చినటువంటి ఆ దుస్వప్నాలన్నిటి నుంచి కూడా బయటపడతాడు, ఆ బాధ నుంచి బయటపడతాడు. అదేవిధంగా ఇక్కడ తన పరమార్థిక స్వరూపానికి మేలుకోవాలి మనిషి. అలా మేలుకుంటాడు ఈ జ్ఞాని. ఏం చేస్తాడట చూడండి. ఈ జ్ఞానము కలిగిన వ్యక్తి ఆత్మకామ అథ అకామయమాన, అంటే ఈ కామాలు, కోరికలను పొందాలి అనేటటువంటి, ఎందుకంటే ఇది మిథ్య అని తెలిసిపోయింది. అహం బ్రహ్మాస్మి అని జ్ఞానం వచ్చింది ఈయనకి. రావడం వలన యహ అకామ, అకామయమాన అంటే అకామ, ఈయనకి ఎటువంటి కోరికలు, బంధించేటటువంటి కోరికలు లేవు. నిష్కామ అంటే ఎటువంటి స్వార్థపూరితమైనటువంటి కోరికలు లేవు, నిష్కామ. అందువలన ఆప్తకామ, అందువలన ఆత్మకామ. ముందు ఈ ఆత్మకామ రాసుకోవాలి. ఆత్మని కోరుకోవడం వలన, నేను ఆత్మని అని తెలుసుకోవాలనే కోరిక వలన ఆత్మకామ. ఆత్మకాముడు అవడం వలన ఏమవుతుంది? ఆప్తకామ భవతి. ఆత్మను కోరుకునేవానికి తాను కోరుకున్నవన్నీ పొందుతాడు. ఆప్తకామ అంటే తాను కోరుకున్నవన్నీ పొందుతాడు. ఆప్త అంటే పొందడం, కామ అంటే కోరికలు. అవన్నీ కూడా వెంటనే పొందుతాడు. ఏమండి ఇది చాలా బాగుంది. అప్పుడైతే ఆత్మని కోరుకుంటే అన్ని కోరికలు తీరిపోతాయండి అన్నాడు. అలా అని కాదు. ఆప్తకామ అంటే ఏమిటో తెలుసా? అవన్నీ నాకంటే వేరుగా లేవు అని తెలుసుకోవడమే ఆప్తకామ. అర్థమైందే? ఆప్తకామ అంటే నేనే అన్ని శరీరాల్లోనూ ఉన్నాను. అసలు నేను కోరుకునే కోరికలన్నీ కూడా ఒక శారీరకమైనటువంటివి, ఈ ప్రపంచానికి సంబంధించినవి, అనిత్యమైనటువంటివి. ఇవన్నీ కూడా ఒక కోరికలే కాదు. వీటి మీద నేను తాపత్రయపడవలసిన పని లేదు. అవన్నీ కూడా నాకంటే వేరుగా లేవు అనే జ్ఞానాన్ని పొందుతాడు. అది ఆప్తకామ అంటే. నిష్కామ భవతి అంటే ఇప్పుడున్న అన్ని కోరికలు కూడా తొలగిపోతాయి. ఇంకా మరే కోరికలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. క్రొత్త ఆశలు ఏమీ రావు మళ్ళీ. అది క్రొత్త కోరికలు, ఇది కావాలి, అది కావాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అనేట్టు ఏదో సాధించాలని మనిషికి తాపత్రయం, అవన్నీ ఉండవు. నిష్కామ అంటే కామము లేనివాడవుతాడు అని అర్థం. తర్వాత అకామ భవతి. అకామ అంటే ఎటువంటి కామాలు ఉండవు, కోరికలు ఉండవు, బంధించే కోరికలు ఉండవు అతనిలో. ఇప్పుడు తైత్తిరీయ ఉపనిషత్తులో మనం చూసాం. అహమన్నం అహమన్నం అహమన్నం, అహమన్నాదోహమన్నాదోహమన్నాద, అహగ్శ్లోకృద్ అహగ్శ్లోకృద్ అహగ్శ్లోకృత్. ఇది చూడండి, ఇక్కడ 3 విషయాలు చెప్పబడినాయి. అహమన్నం అంటే ఏమిటి? ఈ జగత్తుని నేనే. అన్నం అంటే ఇక్కడ జగత్. తైత్తిరీయ ఉపనిషత్తులో మనం బ్రహ్మానందవనిలో చూసాం. అహమన్నం, ఈ జగత్తు నేనే. అహం అన్నాద, ఈ అన్నాన్ని అంటే ఈ యొక్క ఇంద్రియ సుఖభోగాలను అనుభవించేవాడినైన జీవాత్మని కూడా ఆత్మనైన నేనే. ఈ జగత్తు అనేటువంటిది ఆత్మనైన నాకంటే వేరు కాదు. ఈ జగత్తు నేనే. అహమన్నం అహమన్నాద, ఈ జీవాత్మని నేనే. తర్వాత అహగ్ శ్లోకృత్ అంటే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుణ్ణి కూడా నేనే. ఈ నేనే అన్నప్పుడు ఈ నేను ఎవరినండి? పారమార్థిక సత్యమైనటువంటి ఆత్మ చైతన్యమా నేను, లేక ఈ శరీరం మనస్సులో కూడిన అహంకారం మమకారాలతో కూడినటువంటిదా? అది వాచ్యార్థం నేను.
ఇది లక్ష్యార్థమైనటువంటి నేను. కనుక ఇటువంటి నేనే ఈ జగత్తు రూపంలో ఉన్నాను, నేనే ఈ జీవాత్మ రూపంలో ఉన్నాను, నేనే ఈ పరమాత్మ ఈశ్వరుడిగా కూడా ఉన్నాను. కనుక ఈశ్వర జీవ జగత్తు అంతా కూడా నా ఆత్మస్వరూపమే అనే జ్ఞానం రావాలి. ఆ జ్ఞానం రావడం కోసం ఎన్ని సంస్కారాలు, ఎన్ని సాధనలు చెప్పబడినాయి. కానీ ఈ జంజాటంలో నుంచి బయటపడం కదా. అన్నిటికీ కోరికలేనండి కారణం. సమస్త దుఃఖాలకి కారణం కోరికలే మనిషికి. కనుక ఆ కోరికల నుంచి బయటపడాలి మనిషి. ఇది తైత్రీయోపనిషత్తులో చెప్పినటువంటిది. ఈ జ్ఞానం వలన పుణ్యపాపాలు లేవని తెలుసుకుంటాడు. అమ్మో పుణ్యం చేస్తున్నానా, పాపం వస్తుందో ఈ భయం, ఆ పాపం ఉందేమో అని చెప్పి ప్రాయశ్చిత్త కర్మలు వాటికి. అసలు ఈ పుణ్య పాపాలు ఎవరికండి ఉన్నాయి, నేనెవరిని అని తెలుసుకోడు మనిషి, ప్రయత్నం చేయడు. ఆ పుణ్యపాపాల భయంలో, ఆ ఉచ్చులో మనిషి నలిగిపోతూ ఉంటాడు. పుణ్యపాపాల ఉచ్చులో ఎప్పుడైతే నేను ఆత్మనని తెలుసుకుంటాడో ఆ పుణ్యపాపాల నుంచి వేరవుతాడు. అంటే ఏమిటి, పుణ్యపాపాలు అనేవి మిథ్యా అని తెలుసుకుంటాడు. అప్పుడు అహంకార రూపమైనటువంటి రాగద్వేషాలు ఉండవు మనిషిలో. అవన్నీ లేకపోవడం వలన ఎట్లాగైతే, ఒక ఉదాహరణ చెప్తాను కదా, ఎప్పుడు గుర్తుందా, వేయించిన గింజలు మొక్క మొలవు, మళ్ళీ నీళ్ళల్లో నానబెట్టినా సరే వాటికి పిలకలు రావు. కనుక మన ఆలోచనలు కూడా, జ్ఞాని అయిన వాడు వేయించిన గింజ లాంటి వాడు. ఎంత ప్రపంచంలో ఉన్నా, గృహస్థుడైనటువంటి జ్ఞాని గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా, ఎన్ని పనులు చేస్తున్నా కూడా మనసు ఎప్పుడైతే ఆ జ్ఞానంతో నిండి ఉంటుందో, అహం బ్రహ్మాస్మి, ఈ శరీరం మనస్సు నా యొక్క పరికరాలు అని ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో, అది ఎలా వస్తుంది జ్ఞానం? బాగా వినాలి శాస్త్రం, ఎంతో వినాలి. ఆ జ్ఞానం వచ్చే వరకు వినాలి. అలా వచ్చినప్పుడు ఇంకా పుణ్యపాపాల భయం, మళ్ళీ పునర్జన్మ భయం, దిగులు, చింత, ఆందోళనలు ఏమీ ఉండవు మనిషికి. అవన్నీ ఉన్నాయి అంటే ఏమిటి అర్థం? ఇంకా జ్ఞానం రాలేదు అని అర్థం. అది ఆ దిగులు, చింత ఉన్నంతసేపు మనిషి ఇంకా ఆ కామాలు ఉన్నాయని అర్థం. అకామః భవతి. అలా రావడం వల్ల జ్ఞానం, అవిద్య, కామ, కర్మ, పుణ్యపాపాలు అన్నీ తొలగిపోతాయి. అలాగే స్థూల సూక్ష్మ శరీరాలన్నీ కూడా మిథ్యా అని తెలుసుకుంటాడు. లేకపోతే ఏమిటండి దిగులు, నన్ను ఎవరు చూస్తారు, ముసలితనం వచ్చిన తర్వాత నాకెవరు, ఏమన్నా అవుతుందేమో, ఈ ఫిక్స్డ్ డిపాజిట్లను ఎవరికి ఇవ్వాలి, నాకెవరన్నా మందులు ఇచ్చేవాడు ఉంటారా లేదా, దగ్గర ఉంటారా లేదా ఎవరైనా అనేటటువంటి ఈ యొక్క మనుషుల దిగులు ఉంటుంది చూసారా. ముసలితనం బాధ, వ్యాధి బాధ. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత చూడండి మనుషుల్లో ఎంత భయాందోళనలు మనుషులకి. మళ్ళీ ఏదో కొత్తగా వస్తున్నదట, బ్రిటన్ నుంచి దిగారట, చెన్నైకే వచ్చారట. అదొక భయం. ఇప్పుడు మళ్ళీ క్రొత్త భయం. ఇదేంటి ముగిసేటట్లుగా లేదేంటి అనిపిస్తున్నది. ఈ కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు చూసారు అసలు ఎంత భయం. చేతులు కడుక్కున్న వాళ్ళం కడుక్కున్నట్లే ఉన్నాం, తుడిచిన వాళ్ళం తుడిచినట్లే ఉన్నాం. ఎంత భయం, ఎంత భయం. కనుక మనిషికి ఎప్పుడు ఏమవుతుందో, ఎట్లా అవుతుందో ఏమీ తెలియదు మనకు. ఎండిపోయిన ఆకు గాలికి చూడండి, అది ఎటు వెళుతుంది, ఏ డైరెక్షన్లో వెళుతుందో ఆ గాలి నిర్ణయిస్తుంది. ఈ శరీరం అంతే. జ్ఞాని అయినవాడు ఈ శరీరాన్ని ప్రారంధానికి వదిలిపెడతాడు. ఎందుకంటే అది ఎట్లా జరగాలో అలా జరుగుతుంది. ఏమండి, ఎప్పుడు ఏ వ్యక్తికి ఏ విధమైనటువంటి రోగం వస్తుందో తెలియదు, మనకే తెలియదు. ఏ విధమైన రోగంతో బాధపడాల్సి వస్తుందో ఈ శరీరంలో, కీళ్ళ జబ్బులే వస్తాయో, డిమెన్షియా వస్తుందో, ఎటువంటి వస్తాయో, ఇవన్నీ పేర్లు వింటేనే భయం మనకు ముందు. అసలు రావడం దాకా కాదు, ఆ పేర్లు వింటేనే భయం. నువ్వు ఎంత భయపడినా కూడా ఆ శరీర తత్వం అనేది ఒకటి ఉన్నది. అది ఎటువంటి దోవలో వెళ్ళాలన్నట్టు వెళుతుంది. మన బాధ్యత ఏంటి? దాన్ని పోషణ చేయటం, జాగ్రత్తగా చూసుకోవడం, అంతవరకు చేయగలం. కానీ ఏమైనా చేయగలమా? పెద్ద పెద్ద కోటీశ్వర్లే క్వారంటైన్లోకి పోయి, హాస్పిటల్స్లోకి పోయి 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టారు ఒక కోవిడ్ నుంచి బయటపడటానికి. ఒక్కరోజు హాస్పిటల్లో ఉంటే స్పెషల్ రూములు లేవండి. ఆ కోవిడ్కి ఈ సిటీలో ఏ హాస్పిటల్లో కూడా స్పెషల్ రూములు ఇవ్వకూడదని చెప్పి ఒక రూలు.
ఎంత డబ్బున్నవాడైనా సరే నువ్వు అందరినీ జనరల్ వార్డులో అలాగా పెట్టారట. ఈరోజు ఒక స్టూడెంట్ చెప్తున్నది నాకు. జనరల్ వార్డులో అలాగా పెట్టి ఎంత డబ్బులు ఉన్న వాడికైనా సరే స్పెషల్ రూములు ఇవ్వద్దని చెప్పి ఒక రూలు, గవర్నమెంట్ రూలు. చూడండి, ఎంత డబ్బున్న వాడైనా చూడండి, నేను ఇస్తాను, లక్షలు ఇస్తాను, నాకు స్పెషల్ రూమ్ ఇవ్వంటే అవుట్ ఆఫ్ సిటీకి వెళ్ళి ఎక్కడో ఒక హాస్పిటల్లో రోజుకు ఐసీయూ రూమ్లో ఉంటే ఎంత కాస్ట్లీయో అంత కాస్ట్లీ పే చేసి ఆ రూమ్లో ఉండాల్సి వచ్చింది. అది ఎవ్వరు రాకుండా రూమ్లో ఉంచుతారట. ఏమిటి చూసారా ఎటువంటి స్థితి? ఎప్పుడన్నా ఊహించాడా మనిషి? కనుక ఇట్లాంటి స్థితులు ఏమేమి వస్తాయో ఎట్లా వస్తాయో ఎవరికి తెలియదు, అందరూ ఊహించనటువంటిది. ఇది ఒక ఉదాహరణ. చాలామందికి పాఠాలు నేర్పింది కోవిడ్-19 వచ్చి, అందరికీ బాగా గుణపాఠం నేర్పింది. మళ్ళీ మన యొక్క వేదిక పరంపరలోకి అదే నిరాడంబరమైన జీవితం, మన యొక్క ఆహారం పద్ధతులు అవన్నీ వచ్చినాయి. చూసారా, నమస్తే దగ్గర నుంచి మొదలుపెట్టారు. మనం చెప్తే నమస్తే అంటే పట్టించుకోరు, అది అక్కడి నుంచి రావాలి. అన్నీ మనకు విదేశ ప్లాట్ఫామ్ నుంచి వస్తేనే వాల్యూ అండి. అట్లా అయిపోయింది మన పరిస్థితి ఇప్పుడు. కానీ అందుకని మన తాతలు ముత్తాతలు చెప్పినటువంటి నీ యొక్క ప్రారంధాన్ని దానికి వదిలిపెట్టు, అది ఎలా జరగాల్సిందో జరుగుతుంది. భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉండు, కర్మయోగం చెయ్యి, ఉపాసన చెయ్యి, హాయిగా ఆనందంగా ఉండు. ఈ యొక్క ప్రాయచిత్తాల కర్మలు చేస్తూ భయపడుతూ దిగులు పడుతూ దేవుణ్ణి అనేక రకాలుగా అనుమానిస్తూ అట్లా చెయ్యొద్దు అని చెప్పి ఈ జ్ఞాని వీటి నుంచి బయటపడడం వలన ఆయన ఆప్తకాముడయి అకాముడయి నిష్కామంతో ఆయనకి ఈ శరీరాన్ని వదిలిపెట్టాడు అనుకోండి. అప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెడితే ఏమవుతుంది? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం. ఈ స్థూల శరీరాన్ని అజ్ఞాని వదిలిపెట్టినట్టే వదిలిపెడతాడు జ్ఞాని కూడా. జ్ఞాని కూడా స్థూల శరీరాన్ని అజ్ఞాని ఎలా వదిలిపెడతాడో అలాగే వదిలిపెడతాడు. దాంట్లో ఏం మార్పు ఉండదు. కానీ ఎక్కడ తేడా ఉంటుంది అంటే సూక్ష్మ శరీరం, ఆయన సూక్ష్మ శరీరం హిరణ్య గర్భలో కలిసిపోతుంది. మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ ఉన్నాయిగా, 17, 19 మొత్తం. పంచ జ్ఞానేంద్రియాణి, పంచ కర్మేంద్రియాణి, పంచ ప్రాణాదయ, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకార, ఇవన్నీ కూడా సమష్టి హిరణ్య గర్భలో కలిసిపోతాయి. తర్వాత కారణ శరీరం అనేటువంటిది ఆ యొక్క ప్రాజ్ఞుడు అంటే కారణ శరీరం. మాండుక్యోపనిషత్తు గుర్తుందనుకుంటాను. ఈ కారణ శరీరం సమష్టి ఈశ్వరుడిలో కలిసిపోతుంది, కారణ శరీరం. కనుక ఈ విశ్వ అనేవాడు విరాట్లో కలిసిపోయి తైజసుడు హిరణ్య గర్భంలో కలిసిపోతాడు, ప్రాజ్ఞుడు ఈశ్వరుడిలో కలిసిపోతాడు. అంటే ఈ యొక్క ఆర్సి ఏమవుతుందండి? ప్రతిబింబ చైతన్యం అంటే సమష్టి చిదాభాసంలో కలిసిపోతుంది. ఆర్సి అంటే ప్రతిబింబ చైతన్యం. ఈ యొక్క శరీరంలో ఏర్పడినటువంటి ప్రతిబింబ చైతన్యం, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, అది ఈ జ్ఞాని శరీరం వదిలిపెట్టిన తర్వాత అది సమష్టి ఈశ్వర చిదాభాసంలో కలిసిపోతుంది. వెష్టి చిత్, సమష్టి చిత్ అన్నమాట. అక్కడ ఒకటిగా మనం తెలుసుకుంటాం. ఎట్లాగైతే కుండ పగలగొడితే కుండలో ఉన్న ఆకాశం ఏమవుతుందండి? సమష్టి ఆకాశంలో కలిసిపోతుంది. పార్ట్ స్పేస్ మెర్జెస్ విత్ టోటల్ స్పేస్, అట్లా అన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఆయన బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్నేతి న తస్య ప్రాణాః ఉత్క్రామంతి, ఇతని ప్రాణాలు ప్రయాణించవు అంటే సూక్ష్మ శరీరం ప్రయాణించదు. ఆప్తకామ, ఆత్మకామ, ఇవన్నీ కూడా జ్ఞానికి లక్షణాలండి. ఎట్లాగే చిత్తప్రజ్ఞ లక్షణాలు చెప్తారు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ కామాన్ మనోకథాన్ మనోకథ. అదే అక్కడ మనకు కృష్ణ పరమాత్మ చెప్పిన విషయం ఇక్కడ చెప్తున్నారు. చూసారా, అకామ, నిష్కామ, ఆప్తకామ, ఆత్మకామ అంటే ఏమిటండి? ఇక్కడ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట. ఆ మంత శ్లోకమేనండి ఇది. ఏమీ తేడా. మనకి ఇది అర్థం కాదని చెప్పి అది చెప్పారు. అదే అర్థం కాలేదంటే ఇంకా మనం ఏం చేస్తాం? అందుకని అది అర్థం చేసుకోవాలి, ఇది అర్థం చేసుకోవాలి. కనుక మనం ఎక్కువ రిలేట్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ ఉపనిషత్తు మంత్రం, ఎక్కడ భగవద్గీత మంత్రం శ్లోకం మనం రిలేట్ చేసుకోవచ్చు. బాగా చదివితే రిలేట్ చేసుకుంటాం. బాగా విన్నాం అనుకోండి, ఇదే విషయం కదండి అక్కడ చెప్పారు అంటారు.
ఒక స్టూడెంట్ అంతే, తెలుగు క్లాస్ స్టూడెంటే, పేరు చెప్పక్కర్లేదు. ఆ స్టూడెంటు అట్లాగే కోరిలేట్ చేస్తుంది. ఉపనిషత్తుల్లో విన్నట్టు ఇది భగవద్గీతలో ఆ శ్లోకంలో చెప్పిన విషయమే కదండి అంటే కోరిలేట్ చేస్తుంది. ఎలా చేయగలుగుతారంటే అంతగా వింటారనమాట. అంతగా వినడం వలన కోరిలేట్ చేయగలుగుతాం. మాండుక్య మంత్రం కావచ్చు, ముండకోపనిషత్తు కావచ్చు, ఏ ఉపనిషత్తు అయినా సరే. ఇప్పుడు చూడండి, ఈ మంత్రం ఉన్నది అకామః, ఆప్తకామః, నిష్కామః. కరెక్ట్గా ప్రజహాతి యథాకామానికి కోరిలేట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే వ్యక్తి తన కోరికల నుంచి బయటపడతాడో, ప్రజహాతి యథాకామాన్, తన మనసులో ఉన్న కోరికలనన్నీ వదిలిపెడతాడో. ఎలా వదిలిపెడతాడు? జ్ఞానం వలన వదిలిపెడతాడు. ఈ కోరికలు వచ్చేవన్నీ కూడా అహంకారంలో, మిథ్యా శరీరం, మనస్సు, బుద్ధిలో వస్తున్నాయి. అసలు ఇవన్నీ కూడా వ్యావహారిక సత్యం. వీటి గురించి పాకులాడాల్సిన పని లేదు. ఇది బుడగ లాంటిది, నీటి బిందువు, ఇది కాసేపు ఉంటుంది పోతుంది. ఎంతండి మన ఆయుష్? ఎంతమంది వచ్చారు, ఎంతమంది పోలేదు. ఇదొక శరీరం టెంపరీగా వచ్చింది, బుడుక్కున పోతుంది. ఎప్పుడు పోతుందో తెలియదు. కొంతమంది వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు ప్యాసింజర్లు దిగుతారన్నమాట. అట్లా అది అక్కడ. అప్పుడు ఏమవుతుంది? నా తస్య ప్రాణాహ ఉత్క్రామంతి. అటువంటి జ్ఞానికి ఎప్పుడైతే ఈ ప్రాణాలని ఇవన్నీ మిథ్యా చేస్తాడో, ఈ ప్రాణాలు ప్రయాణించవు. అంటే సూక్ష్మ శరీరం ప్రయాణించదు, అవసరం లేదు ఆయనకి మిథ్య చేసేసిన తర్వాత. నా ఉత్క్రామంతి అంటే అవి ప్రయాణించవు. అయితే ఏమిటి? బ్రహ్మ ఇవ సన్ బ్రహ్మాప్యేతి. బ్రహ్మగా ఉంటూనే బ్రహ్మను పొందుతాడు అన్నాడు. జ్ఞాని బ్రహ్మముగా ఉంటాడు అని అర్థం. అంటే కూటస్థ చైతన్యం బింబ చైతన్యంగా తాను అలా ఉంటాడు. కూటస్థ చైతన్యం అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ ప్రతిబింబ చైతన్యం. అంటే ప్రతిబింబం, బింబముఖం ఉంటే కదా ప్రతిబింబ ముఖం ఉంటుంది. ప్రతిబింబ ముఖం ఎలా ఉంటుంది? లేకపోతే ఉండదు కదా. అట్లాగే ఈ యొక్క కూటస్థ చైతన్యం, ఈ శరీరంలో ఉన్నటువంటి చైతన్యం బ్రహ్మ చైతన్యంగా తాను తనే రూపంగా గ్రహిస్తాడు. లేక సాక్షి చైతన్యం అంటాం. ఈ శరీరంలో ఉన్నటువంటి సాక్షి చైతన్యాన్ని నేను బ్రహ్మ చైతన్యంగా మిగిలిపోతాను అని అర్థం అక్కడ. జ్ఞాని బ్రహ్మముగా ఉంటాడు. జ్ఞాని ఈశ్వరుడిగా వ్యావహారిక దృష్ట్యా. నేనే ఈశ్వరుణ్ణి, ఈశ్వర స్వరూపం నేనే. ఈ ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే అని చదువుతాం దక్షిణామూర్తి శ్లోకంలో. అంటే ఈశ్వర, గురు, అన్ని జీవాత్మ అందరూ ఒకే స్వరూపం, ఆత్మస్వరూపం. జ్ఞాని ఈశ్వరుడుగా తాను భావిస్తే వ్యావహారిక సత్యం. ఎందుకంటే ఈశ్వరుడే వ్యావహారిక సత్యం, ఈశ్వరుడు కూడా పారమార్థిక సత్యం కాదు. జ్ఞాని బ్రహ్మముగా తనను తాను బ్రహ్మముగా భావించుకుంటే, భావించడం అంటే జ్ఞానం ద్వారా తెలుసుకుంటే అది పారమార్థిక సత్యం దృష్ట్యా. అది అర్థం ఇక్కడ. కనుక ఈ విషయాన్ని అగ్నివల్కుల వారు చెప్తున్నారు. ఈ జ్ఞాని ప్రయాణించడు, ఇక్కడే జీవన్ముక్తిని పొందుతాడు. ఈ శరీరం పోయిన తర్వాత విదేహి ముక్తిని పొందినట్లుగా పొందుతాడు. అంతేకాని ఆయనకు మళ్ళీ పునర్జన్మ అంటూ ఏముండదు. పుణ్య పాపాలు లేవు కనుక, కామం లేదు కనుక, ఎటువంటి కర్మలు చేయలేదు కనుక, మళ్ళీ కర్మలు చేసేటప్పుడు కర్తృత్వం లేదు కనుక, ఆ కర్మ చేసినా కూడా ఆభాసం కనుక ఆయన్ని అవి వెంబడించవు. అవన్నీ ఇక్కడే వదిలిపెడతాడు. ఎలా వదిలిపెడతాడండి అంటే దానికి ఉదాహరణ చెప్తున్నారు. నెక్స్ట్ మంత్రంలో చదువుతాం. 7వ మంత్రం నేను చదువుతాను, వినండి మీరు. తదేష శ్లోకో భవతి యదా సర్వే ప్రముచ్యంతే కామాః ఏస్య హృది శ్రితాః అథమర్త్యోమృతో భవతి అత్ర బ్రహ్మ సముష్ణుత ఇతి. ఈయన జీవన్ముక్తిని ఎలా పొందుతాడు, విదేహముక్తిని ఎలా పొందుతాడు అని మంత్రం చెప్పిన తర్వాత ఉదాహరణ వస్తుంది. ఆ ఉదాహరణ ఏమిటి అని చెప్పి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను ఊరికే. హహినిర్వయనీ వల్మీకే మృతా ప్రత్యస్థా శయీత ఏవమేవేదం శరీరం శేతే అథ అయం అశరీరో అమృతః
ప్రాణః బ్రహ్మైవ తేజః ఏవ సోహం భగవతే సహస్రం దదామీతి హోవాచ జనకో వై దేహః. మంత్రం యొక్క వివరణ తర్వాత చెప్తాను. ఉదాహరణ వినండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉదాహరణ. జ్ఞాని శరీరాన్ని వదిలిన తర్వాత 3 శరీరాలని, శరీరం ఉన్నప్పటికీ కూడా శరీరం లేనట్లుగానే ఉంటాడు. అంటే శరీరం మీద అభిమానం లేకుండా ఉంటాడు. దానిలో జరిగేటటువంటి ఎటువంటి ఒడిదుడుకులకి కూడా బాధపడడు. ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి. శరీరం అన్న తర్వాత శరీర బాధలు ఉంటాయి, మనస్సు అన్న తర్వాత ఎమోషన్స్ ఉంటాయి, జ్ఞానికి కూడా ఉంటాయి. కానీ అవి బాధించవు జ్ఞానిని. ఎలాగంటే ఒక పాము పుట్టలో ఉంటుంది చూసారా, పాము. ఆ పాము దాని యొక్క చర్మాన్ని వదులుతుంది, కుబుసం అంటాం దాన్ని. ఆ పాము కుబుసం వదిలినప్పుడు అట్లాగే ఆ పాములాగానే ఉంటుంది అది. ఆ కుబుసం ఆ పాము షేపులోనే ఉంటుంది అది. మీరు చూసి ఉంటారు చిన్నప్పుడు, అంటే ఇప్పుడు చూడలేము, ఎక్కడ వెనకటి రోజుల్లో గ్రామాల్లో ఉన్నప్పుడు పాము కుబుసం మనం చూసేవాళ్ళం. ఆ కుబుసం చూస్తున్నప్పుడు ఆ పాము దాని మీద ఏమన్నా దానికి అభిమానం ఉంటుందా? ఇది నాది అని అభిమానం ఉంటుందా? దాన్ని అట్లా వదిలేసి వెళ్ళిపోతుంది అది. అహి అంటే పాము, నిర్వయని అంటే తన యొక్క కుబుసాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆ పాము ఎలాగైతే నిశ్చలంగా ఉంటుందో ఆ యొక్క కుబుసం మీద ఎటువంటి అభిమానం కానీ దాని మీద అసలు దాని వైపే చూడదు అది. అంతటి అంటే నిస్సంగత, అసంగత ఏర్పడుతుంది. ఒక పాముకి అట్లా ఉన్నదంటే చూడండి, ఆ విధంగా అని అర్థం ఇక్కడ. జ్ఞాని కూడా ఆ విధంగా ఈ శరీరాన్ని, మనస్సుని, సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాన్ని అన్నిటినీ కూడా తనకంటే వేరుగా చూస్తాడు. దీనికి మరొక ఉదాహరణ చెప్పేదాన్ని గుర్తుంది కదా. కొబ్బరికాయ, పచ్చి కొబ్బరికాయ బాగా ఎండిపోయింది అనుకోండి. ఎండినప్పుడు లోపల అది ఆ పెంకుతో సంబంధం లేకుండా విడిపడుతుంది. కొబ్బరికాయలోనే ఉంటుందండి అది. కురిడి అంటాం మనం. ఇవన్నీ ఎప్పుడు చెప్పే ఉదాహరణలే కదండి స్వామిని గారు అంటారా? చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ చెప్తుంటాను. ఎందుకంటే మరల చెప్తేనే అది మన మనసులోకి బాగా గ్రహించగలుగుతాం. కనుక ఆ కొబ్బరికాయ పెంకు నుంచి విడిపడుతుంది. ఎండు కొబ్బరి ఎంత తీపిగా ఉంటుందో చూసారా, చాలా రుచిగా ఉంటుంది. పచ్చి కొబ్బరి అయితే దానికి అతుక్కొని గట్టిగా ఉంటుంది. మీరు కొబ్బరికాయ పగలగొట్టండి, 2 ముక్కలు చేస్తే అటుపక్కటి ఇటుపక్కటి, అది చాకుతో తీయాలంటే ఎంత కష్టపడతామో తెలుసా. ఆ కొబ్బరిని, ఆ పచ్చి కొబ్బరిని ఆ పెంకు నుంచి వేరు చేయడం మన వల్ల అవుతుందా? ఎంత కష్టపడతాం మనం. చాలాసార్లు చేయి కోసుకుంటాం కూడా. అంత గట్టిగా ఉంటుంది పచ్చి కొబ్బరి. ఎప్పుడైతే ఎండిపోతుందో, ఏమిటా ఎండిపోవడం అంటే, మనిషిలో ఎప్పుడైతే వైరాగ్యం వస్తుందో, వివేకం వస్తుందో, ముముక్షుత్వం వస్తుందో, సాధన చతుష్టయ సంపత్తి వస్తాయో, ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ మనస్సు అనేటువంటిది ఆ శరీర అభిమానాన్ని నుంచి బయటపడుతుంది. అలా బయటపడినప్పుడు శాస్త్రంలోనే ఉంటుంది మనస్సు ఎప్పుడూ కూడా. ఆ శాస్త్రమే శాస్త్రం, శాస్త్రం మహావాక్యం. ఎలా వినాలి ఈ యొక్క ఉపనిషత్తులు? మిగతా ఉపనిషత్తులు మీరు వినని వాళ్ళు ఉంటే వెబ్సైట్లో తెలుగులో ఉన్నాయి, అన్నీ పెడుతున్నాం ఉపనిషత్తులు. ఒక్కొక్కటి వినొచ్చు. సీడీలు ఉన్నాయి కానీ అవి వింటూ ఉండాలి, మరలా వినాలి. మనకు బాగా అర్థమయ్యే వరకు వినాలి. ఏం చేస్తాం వినక? ఏముందండి ఇంకా చేసేది? కనుక అన్నిటికంటే విలువైనటువంటిది ఇదే కదా. కనుక మన సమయాన్ని, మంచి సమయాన్ని దీనికి ఉపయోగించుకోవడం, ఆ జ్ఞానాన్ని పొందడం. అట్లా జ్ఞాని ఎలా ఉంటాడనే విషయాన్ని మనకు చెప్తున్నారు ఇప్పుడు. అవిద్య, కామ, కర్మ, పుణ్య, పాపాల నుంచి బయటపడతాడంటే ఎలా బయటపడ్డాడంటే అహం బ్రహ్మాస్మి జ్ఞానం వలన. జ్ఞానం ఎలా వచ్చిందంటే ఉపనిషత్తులు పరిపూర్ణంగా వినడం వలన, భగవద్గీత చక్కగా అర్థం చేసుకోవడం వలన, మరల వింటూ ఉంటేనే మనకు బాగా అర్థమవుతుంది. కనుక వచ్చే వారం ఈ మంత్రానికి మరి వివరం చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.